నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్న దేశాల లిస్ట్ తీస్తే అందులో ఉత్తర కొరియా, రష్యా దేశాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రపంచంలో ఎవరూ ఊహించిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వారి పాలన వారు చేసుకుంటారు. కఠిన రూల్స్ పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే కొన్ని దశాబ్దాలుగా రష్యాలో వ్లాదిమిర్ పుతిన్కు, ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్కి ఎదురు లేకుండా పోయింది. అయితే ఈ మధ్యకాలంలో వీరి మధ్య స్నేహం బాగా బలపడింది. ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాలను వ్యతిరేకిస్తున్నా వీరిద్దరు మాత్రం వారు తమకు నచ్చిన పని చేసుకుంటున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. అమెరికా వంటి దేశాలు హెచ్చరించినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా సౌత్ కొరియాపై యుద్ధానికి కాలు దూవుతున్నాడు. పుతిన్ కిమ్ మైత్రికి గుర్తుగా రష్యా ప్రభుత్వం తాజాగా ఉత్తర కొరియాకు 432 మేకలు, 15 మేకపోతలను పంపించింది. గతేడాది పుతిన్ కిమ్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగింది. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఉత్తర కొరియాలో చిన్నారులకు దీర్ఘకాలంగా పాల ఉత్పత్తుల కొరత నెలకొంది. ఇప్పుడు పంపిస్తున్న మేకల ద్వారా ఆ లోటును పూరించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పశ్చిమ తీర ప్రాంతంలోని రేవు పట్టణం నాంఫో శివార్లలో భారీ మేకల ఫామ్లు నిర్మిస్తున్నారు. ఉత్తర కొరియా ప్రభుత్వం రష్యా పంపించిన మేకల ద్వారా ఈ ఫామ్లలో మేకల సంతతిని భారీగా పెంచనున్నారు. తద్వారా పాల కొరత తీరుతుందని ఉత్తర కొరియా ప్రభుత్వం భావిస్తోంది.